ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటంను ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత రాత్రంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన చక్కటి దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేమందరము కలిసి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ సన్నిధిని మేము అనుభవించుటకు సహాయం దయచేయండి. అలాగే తండ్రి, నీకు వందనాలు. మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా మేము జీవించినట్లు, ఆరాధించినట్లుగా సహాయం దయచేయండి. నీ వాక్యాన్ని వింటుండగా తండ్రి, మీరే మాతో మాట్లాడండి. మా ప్రార్థన విజ్ఞాపములను మీరు ఆలకించి మాకు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ రోజంతట్లో కూడా మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని మీకే సమస్తమును అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఈ సమయంలో మనమందరం కలిసి దేవుని ఆరాధన చేద్దామండి. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. Naalo, Nilo,
ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి కృపను బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ చక్కటి అవకాశాన్ని, సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వీక్షించుచున్న మీకు కూడా ప్రభునామములో శుభములండి. ఈ ఉదయకాల సమయం విజ్ఞాపన అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 18వ వచనం వరకు మనం చదువుదాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశములు వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. జేమ్స్ చాప్టర్ 5:15-18. And the prayer of faith will save the sick, and the Lord will raise him up, and if he has committed sin, he will be forgiven. Confess your trespasses to one another and pray for one another that you may be healed. The effective fervent prayer of a righteous man avails much. Elijah was a man with a nature like ours, and he prayed earnestly that it would not rain, and it did not rain on the land for 3 years and 6 months. And he prayed again, and the heaven gave rain, and the earth produced its fruit. విజ్ఞాపన అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకముదై బహు బలము గలదై ఉండునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే వేటి కొరకు విజ్ఞాపన చేయాలి? ఎవరు విజ్ఞాపన చేయాలి? ఆయన రక్తంలో కడిగబడిన మనము, యేసు ప్రభు వారి పిల్లలుగా ఉన్నటువంటి మనమందరము కూడా విజ్ఞాపన చేయవలసిన వారిగా ఉన్నాం. సరే, దేని కొరకు ప్రార్థన చేద్దాం? మొట్టమొదటి మాట, పాపుల కొరకు మనము విజ్ఞాపన చేయాలి. యేసు ప్రభువారు మనకు అన్నిటిలో మాదిరిగా ఉన్నారు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని విడుస్తున్నప్పుడు, సిలువలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు యేసు ప్రభువారు వేలాడుతూ ఉండగా, ఆయన తను దూషించిన వారిని, తనని శిక్షించుచున్నటువంటి వారిని, తనను కొరడా దెబ్బలు కొట్టినటువంటి వారిని, తనను చూసి అపహాస్యం చేస్తున్నటువంటి వారిని చూచి యేసు ప్రభువారు పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. మనుషుల పట్ల, పాపము చేసిన వారి పట్ల, ఆయనను దూషించుతున్నటువంటి వారి ఎడల ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు, కాబట్టి వీరిని క్షమించండి. మనం కూడా క్రీస్తును పోలిన వారముగా మనము పాపుల కొరకు, ప్రజల కొరకు, మనలను హింసించుచున్న వారి కొరకు విజ్ఞాపన చేయవలసిన బాధ్యత, అవసరము ఎంతైనా ఉన్నది. ఆయనను పోలి మనము విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. పాపులందరి కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కృపను అనుగ్రహించి వారికి పాప క్షమాపణ దయచేసి వారు ప్రభు మార్గంలో నడవడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి మనమందరము కూడా నశించుచున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. భారము కలిగి విజ్ఞాపన చేయాలి. దేవా, అనేక మందిని మీరు రక్షించండి, తప్పించండి అని మనము విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ మనము ముందుకు సాగేటువంటి వారిగా ఉండాలి. విజ్ఞాపన అనగా ఏ విధంగానైతే యేసు ప్రభువు వారు ప్రజల నిమిత్తమై తండ్రిని వేడుకుంటున్నాడో, మనము కూడా ప్రజలందరి పక్షముగా యేసు ప్రభు వారి పేరట తండ్రిని మనం వేడుకోవాలి. అయ్యా, వీరిని క్షమించుము, నా ప్రజలను క్షమించుము, నా దేశాన్ని క్షమించుము, మా దేశాన్ని స్వస్థపరచండి. ప్రజలు నైనా ప్రభా పాపములో ఉన్నారు, అంధత్వంలో ఉన్నారు, వారి జీవితాలను వెలిగించండి, రక్షించండి అని మనం విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. విజ్ఞాపన చేయడానికి దేవుడే తన యొక్క ఆదరణకర్తను, మన సహాయకుడును, మనతో పాటు విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి మనము విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుండి 18 వచనంలో మనం చూస్తే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందును, నేను తండ్రిని వేడుకొందును,
మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వచ్చును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. దేవుని యొక్క వాక్యంలో మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలను గైకొందురు. అలాగే నేను నా తండ్రిని వేడుకుంటాను, మీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మీ దగ్గరికి పంపడానికి సత్య స్వరూపైనటువంటి ఆత్మను మీకు నేను అనుగ్రహిస్తాను. మీరు ఈ ఆత్మను కలిగి ధైర్యముతో మీ విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ విజ్ఞాపన చేసేవారిగా మీరు ఉండాలి అనేది యేసు ప్రభువారి యొక్క కోరిక ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 26-27 వచనాల్లో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మన బలహీనతలను చూచి ఆత్మదేవుడు మనకు సహాయం చేయుచున్నాడు. అలాగే మనము ఎందు నిమిత్తము ప్రార్థన చేయాలో, ఏమి ప్రార్థన చేయాలో మనకు తెలీదు. అయితే ఆత్మదేవుడు తానే మన పక్షముగా ఉండి ఆయన మనతో కలిసి విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనము విజ్ఞాపన చేసేటువంటి వారిగా ఉండాలి. ఆత్మదేవుడు మన హృదయంలో పెట్టినటువంటి భారమును బట్టి మనము ప్రార్థన చేయాలి. ఆత్మలో ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు, సరిచేస్తాడు, ముందుకు నడిపిస్తాడు. అంతేకాదు ఆయన మన పక్షముగా ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మదేవుని ప్రేరణ కలిగి ఆత్మదేవునితో నింపబడి మనము ఆత్మలో ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. బహుబలము గల ప్రార్థన మనము విశ్వాసులుగా చేసేటువంటి వారిగా ఉండాలి. 2 విషయాలు ఇప్పుడు మనము ధ్యానం చేశాం. 3వది కాపుదల కొరకు మనము విజ్ఞాపన చేయాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే శిక్ష విధింపు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేపిన వాడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. Romans chapter 8 verse 34. Who is he who condemns? It is Christ who died and furthermore is also risen, who is even at the right hand of God, who also makes intercession for us. కాపుదల కొరకు, భద్రత కొరకు మనం విజ్ఞాపన చేయాలి. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని యేసు ప్రభువారు మన అందరి నిమిత్తమై ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రజలు తప్పించబడాలి, నా ప్రజలు ఫలభరితంగా ఉండాలి, నా ప్రజలు నన్ను ఎరిగినటువంటి వారిగా నేను సిద్ధపరుచున్నటువంటి స్థలములో నా బిడ్డలు ఉండాలి అని ఎలాగైతే యేసు ప్రభువారు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో మనము కూడా విజ్ఞాపన చేస్తూ దేవా నీ కాపుదల, నీ భద్రత మాకు దయచేయండి. ఎందుకంటే యేసు మాత్రమే మనలను రక్షించగలడు, యేసు మాత్రమే మనలను కాపాడగలడు, తప్పించగలడు, రక్షణను అనుగ్రహించగలడు, మనలను పరలోకానికి చేర్చగలరు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఏమని ప్రార్థన చేయాలంటే అయ్యా నీ కాపుదల, నీ భద్రత మాకు దయచేయండి అని కాపుదల కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. గాడ్ ఈస్ able to save us. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నవాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన ద్వారా వచ్చినటువంటి వారందరినీ కూడా ఆయన వారి పక్షముగా ఉండి విజ్ఞాపన చేస్తూ ఆయన నిరంతరము జీవించుచున్నవాడు.
యేసు ప్రభువారు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. రక్షింపబడిన మనము విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. ఆ హృదయమును ఎరిగినటువంటి వారిగా మనము ప్రార్థన చేయాలి. ఇందాక మనం యాకోబు పత్రికలో చదివాం కదా. ఇక 4వది ఫలము కొరకు మనము ప్రార్థన చేయాలి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షింపలేదు. ఆయన మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షించను, భూమి తన ఫలమిచ్చనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఫలము కొరకు మనం విజ్ఞాపన చేద్దాం. వర్షించినట్లు ఆశీర్వాదములు మన జీవితంలో కుమ్మరించబడినట్లుగా, మన జీవితము ఫలదాయకముగా ఉండినట్లుగా మనము విజ్ఞాపన చేద్దాం. మన కుటుంబం పక్షముగా విజ్ఞాపన చేద్దాం. మన ప్రజల పక్షముగా విజ్ఞాపన చేద్దాము. ఎవరైతే విజ్ఞాపన చేస్తారో వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. ఎందుకనంటే మన స్వార్థము కొరకు మనం ప్రార్థన చేయట్లేదు. ప్రజలందరి కొరకు మనం విజ్ఞాపన చేస్తున్నప్పుడు తండ్రి హృదయములో యేసు ప్రభువారి మనస్సులో ఉన్నటువంటి ఆ వేదన, రోదన, ఆసక్తితో మనము ప్రజలందరి రక్షణార్థమై మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనవులను అంగీకరిస్తాడు. ఎలాంటి స్వార్థము లేకుండా ప్రజల కొరకు, పాపులుగా ఉన్నటువంటి వారి కొరకు మనం విజ్ఞాపన చేద్దాము. 2వది పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనం విజ్ఞాపన చేద్దాము. కాపుదల కొరకు మనం విజ్ఞాపన చేద్దాము. ఇక 4వది ఫలభరితమైనటువంటి జీవితము మనము జీవించినట్లుగా మనము విజ్ఞాపన చేద్దాము. ఇలాగ మనం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. ప్రతి ఉదయాన్నే కూడా మనము ప్రజలందరి కొరకు, దేశము కొరకు, రాష్ట్రాల కొరకు, నశించుతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేయడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి ప్రార్థన పోరాటాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. విజ్ఞాపన అనగా వేరే వారి నిమిత్తము బాధ్యత, భారము కలిగి వారి పక్షముగా తండ్రిని వేడుకోవడము, ఆ బద్దలైనటువంటి సందులలో, ఆ గ్యాప్లో నిలబడి ప్రభు సన్నిధిలో వేడుకోవడము అని అర్థము. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి తిరస్కరించి బంగారు యొక్క దూడను చేసుకొని ఈయనే మమ్ములను తప్పించిన వాడు అని ఆరాధిస్తూ ఉన్నారో దేవుడు ఎంతగానో కోప్పడ్డాడు. దేవుని యొక్క మనస్సు ఎంతగానో విరిగిపోయింది. కానీ మోషే మాత్రము ప్రజల పక్షముగా దేవునిని వేడుకుంటున్నాడు. అయ్యా, మీ ప్రజలను తప్పించండి, నీ సన్నిధి మాతో కూడా ఉంచండి అని విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు వారిని నశింపజేయాలని చూసిన మోషే నిలబడి అయ్యా వారిని తప్పించుము అని విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగా మనము కూడా విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. ఎలాగైతే యేసు ప్రభువారు తండ్రిని వేడుకుంటూ ఉన్నాడో, అయ్యా వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్న రీతిలో మనము ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. ఎలాగైతే మోషే ప్రార్థన చేశాడో, మోషే ప్రార్థనను విని దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల కనికరాన్ని చూపించి 40 సంవత్సరాలు కూడా వారు వాగ్దాన దేశంలో అడుగుపెట్టేంత వరకు కూడా నమ్మదగిన దేవుడిగా ఉండి వారిని తన భుజముల మీద ఎత్తుకొని వారు మోసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. పగలేమో మేఘస్తంభముగా, రాత్రేమో అగ్నిస్తంభముగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు వారి మధ్యలో చేశాడు. వారిని వాగ్దాన దేశానికి నడిపించాడు. మనము విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. విజ్ఞాపన చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఇదేదో కొంతమంది చేస్తారు కాదు, ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ మనము ముందుకు నడిచేటువంటి వారిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయం 4 మాటలతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. పాపులందరి కొరకు, రక్షణ లేని వారి కొరకు మనము విజ్ఞాపన చేద్దాము. పరిశుద్ధాత్మ సహాయంతో మనం విజ్ఞాపన చేద్దాము. కొన్నిసార్లు మనము ప్రార్థన చేయాలి, ఏమి ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు ఆత్మ సహాయమును కలిగి తానే మనలను ప్రార్థనలు నడిపించినట్లుగా పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేద్దాము. ప్రజలందరి కాపుదల కొరకు ప్రార్థన చేద్దాము. మన జీవితము, మన కుటుంబాలు, మన సంఘము ఫలభరితంగా ఉండడాన్ని బట్టి మనము అనేక మందికి ఆశీర్వాద కారకులుగా జీవించినప్పుడు మనల్ని దేవుడు అట్టి రీతిలో ఆశీర్వదించి వర్ధిల్లింప చేయనట్లుగా మనము విజ్ఞాపన చేద్దాము. దేవుడు మనందరినీ ఆ విధానంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి మనమందరం కలిసి విజ్ఞాపన చేద్దాము. ప్రజలందరి కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఏదైనా మన ఇంట్లో సమస్య వచ్చినప్పుడు మనం ఎంత తీవ్రముగా ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తామో, ప్రార్థన చేస్తామో
గద్దిస్తామో, ప్రభుత్వాలను రోధిస్తామో, అలాగా ప్రజలందరి కొరకు, సంఘము కొరకు, విశ్వాసుల కొరకు, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కొరకు మనము ప్రార్థన చేద్దాము. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. విజ్ఞాపన ప్రార్థన గురించి మాట్లాడారు దేవా. నీతిమంతుని ప్రార్థన, దేవా, నీతిమంతుని యొక్క విజ్ఞాపనము అది మనోపూర్వకమైనదై ఉంటుందని, బహు బలము కలిగినదిగా ఉంటుందని నీ వాక్యం సెలవిస్తుంది దేవా. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగులను స్వస్థపరుస్తుందని వాక్యం సెలవిస్తుంది. నశించుచున్న ఆత్మల కొరకు దేవా, పాపుల కొరకు మేము ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. మా ప్రజల పాపములను క్షమించండి అయ్యా, నీకు వందనాలు. నీ క్షమాపణ మేము పొందిన వారిగా ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీ సహాయము మాకు కావాలి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. యేసు ప్రభువా తండ్రి, కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేయుచున్నవాడా, నీతో కలిసి మేము విజ్ఞాపన చేయడానికి సహాయం దయచేయండి. ప్రజలందరి కాపుదల కొరకు, మా జీవితాలు ఫలభరితంగా ఉండి ఫలము కొరకు మేము ప్రార్థన చేయుటకు సహాయం దయచేయండి. మా జీవితాలు ననప్రభ ఫలదాయకముగా మీరు చేయమని అడుగుతున్నాము. మేము అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఉన్నట్లుగా సహాయం దయచేయండి. మీరు లోకమునకు వెలుగు, ఉప్పు అని సెలవిచ్చిన దేవా, మా జీవితాలు అనేక మందిని ప్రభావితం చేయడానికి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు మేమందరము జీవించినట్లుగా సహాయం దయచేయండి. సంఘ దర్శన నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. గొప్ప రాజా నీకు వందనాలు. మా సంఘ దర్శనము నెరవేర్పు ననప్రభ మేము చూడగలుగుతూ సహాయం దయచేయండి. సువార్త అందని వారికి అందించడానికి నీ సహాయం దయచేయండి. విశ్వాసులను దైవ రాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి పంపుటలో నీ కృపను అనుగ్రహించండి. అవసరతులను వారికి దేవా, నీ ప్రేమ హస్తమును అందించడానికి సహాయం దయచేయండి. కనికర సంపన్నుడానికి వందనాలు. అనేక ఆత్మలు రక్షింపబడడానికి సహాయం దయచేయండి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా దేవా, నశించుతున్న ప్రతి వారు కూడా తండ్రి, ఆత్మల రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది దేవాని రక్తములో కడగబడిన వారిగా బాప్తిసం తీసుకోవడానికి సహాయం దయచేయండి. మా సంఘానికి నేను ప్రభు విశాలమైన స్థలాన్ని మీరు మాకు దయచేయండి. సంఘ సరిహద్దులు మీరు విశాలపరచండి. మందిరములో పనిచేసే వారిని మీరు లేవనెత్తమని అడుగుచున్నాం. ప్రార్థన చేసే వారిని మీరు లేవనెత్తండి. ప్రేర్యములు ఉన్న వారిని మీరు దీవించండి. విజ్ఞాపన కర్తలను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైనటువంటి చీకటి క్రియల నుండి మమ్మల్ని తప్పించండి. ఈ లోకములో మమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డలను మీరు దీవించండి అయ్యా. గృహం లేని వారికి గృహాలు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. వారిని ఇప్పుడే మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రం. వాహనం లేని వారికి వాహనాలు మీరు దయచేయండి దేవా. యవన బిడ్డలకు చక్కటి సంబంధాలు కుదిరి నెనప్రభ ఘనముగా వివాహములు జరుగుటకు సహాయం దయచేయండి దేవా. సంతానము లేక బాధపడుతున్నటువంటి వారిని, మోయబడిన గర్భములను యేసు శక్తిగల నామములో మీరు ముట్టండి తండ్రి. నీకు స్తోత్రం. వారికి సంతానము మీరు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు. ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నటువంటి వారికి గొప్ప ఆదరణ దయచేయండి. వారి నెనప్రభ ప్రతి ఇబ్బందులు మీరు కొట్టివేయండి. ఆర్థికంగా నీ బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. కోర్టు కేసులను మీరు యేసు శక్తిగల నామములో మీరు కొట్టివేయండి. వ్యాపారంలో మీరు తోడుగొండండి. వారికి అధిక లాభమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగంలో ఉన్నటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఉద్యోగంలోనైనా ప్రభు వారికి ప్రమోషన్స్ మీరు దయచేయండి. ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రం. రోగముతో బాధపడుతున్నటువంటి వారిని, బలహీనులుగా ఉన్నటువంటి వారిని, ఫీవర్స్తో బాధపడుతున్నటువంటి వారిని యేసు శక్తిగల నామములో మీరు ఇప్పుడే స్వస్థపరచమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు. యేసు నామములో మీరు స్వస్థత పరచండి. స్వస్థత కలుగునుగా కానీ పలుకుతున్నాము. గొప్ప కార్యం మీరు చేయండి. దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను అనుగ్రహించండి. సంఘాన్ని మీరు బలపరచండి అయ్యా. నీకు వందనాలు. గొప్ప రాజా నీకు వందనాలు. సార్వత్రిక సంఘముల కొరకే నీకు వందనాలు. మా నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు నీకు వందనాలు. ననప్రభ లోకల్ చర్చ్ కొరకు నీకు స్తోత్రం. ప్రతి ఆదివారం జరిగే ఆరాధనలు ఎంతో అద్భుతంగా, ఎంతో గంభీరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న పిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు బట్టి నీకు స్తోత్రం అయ్యా. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ థర్స్డే లైఫ్ గ్రూప్స్ని బట్టి నీకు వందనాలు. అలాగే తండ్రి నీకు వందనాలు. ఎవ్రీ
వెన్స్డే జరుగుతున్నటువంటి ప్లగ్ యూత్ మీటింగ్ని బట్టి నీకు స్తోత్రం. ఎందరో యవన బిడ్డలు నాయన ప్రభు వచ్చి దీవించబడడానికి సహాయం దయచేయండి. మొబైల్ చర్చ్లో జరుగుతున్న ఆరాధనలు బట్టి నీకు స్తోత్రం. ప్రతి ఉదయాన్నే ప్రార్థన పోరాటమును బట్టి నీకు వందనాలు. ఇంకా అనేక మంది వీక్షిస్తూ విజ్ఞాపన చేస్తూ మా యొక్క దేశ స్వస్థత కొరకు దేవా గొప్ప కార్యములు జరుగుట కొరకు మేము ప్రార్థన చేయుటకు సహాయం దయచేయండి. మేము నాయన ప్రభు బలపరచబడుతూ మా ద్వారా అనేక మంది దీవించబడినట్లుగా సహాయం దయచేయమని అడుగుతున్నాం. ప్రతి సోమవారం ఆరాధన టీవీలో నాయన ప్రభు ప్రసారం అవుతున్నటువంటి ప్రేమ పూర్ణుడు టీవీ కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. మా బ్రాంచ్ చర్చెస్ అన్నింటిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా సంఘంను బట్టి నీకు వందనాలు, మాకు ఇచ్చిన దైవజనులను బట్టి నీకు స్తోత్రం, సహదాసులందరిని బట్టి కూడా నీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా, మా దేశ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. మంత్రుల కొరకు నాయన ప్రభువా, క్యాబినెట్ కొరకు, మినిస్టర్స్ కొరకు, ఎమ్మెల్యేస్ కొరకు, ఎంపీస్ కొరకు అయ్యా నీకు వందనాలు. చీఫ్ మినిస్టర్స్ కొరకు తండ్రి నీకు వందనాలు. ప్రైమ్ మినిస్టర్ కొరకు, ప్రెసిడెంట్ కొరకు, ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి, నీకు వందనాలు. ప్రత్యేకించి మా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు దీవించండి, ప్రతి జిల్లాని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ని మీరు దీవించండి, ప్రతి జిల్లాని మీరు దీవించమని అడుగుతున్నాం. అయ్యా నీకు వందనాలు. భారతదేశం మీద నీ కనుదృష్టి నిలపండి, ప్రపంచ దేశాలను మీరు ఆశీర్వదించండి. అయ్యా నీకు స్తోత్రం. ప్రత్యేకించి నాయన ప్రభువా నీకు వందనాలు. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాము, సహాయం దయచేయండి. భద్రతా దళాల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా, నీ కృప చూపించమని అడుగుచున్నాను, సహాయం దయచేయండి. గొప్ప రాజా నీకు వందనాలు. ఈ దినాన్ని మీరు మాకు దయచేశారు. ఇంకా అనేక విషయాల కొరకు మేము ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ నీ సన్నిధిలో ముందుకు సాగే కృపను మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వారు ఏ ప్రార్థన అయితే ఉదయకాల సమయం చేస్తున్నారో, వారు నీ సన్నిధిలో మొరపెడుతున్నారో, వారి ప్రతి ప్రార్థనకు కూడా మీరు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసములు మేము ఇంకా బలపరచబడడానికి సహాయం దయచేయండి. ప్రార్థనలో ఎదుగునట్లుగా సహాయం దయచేయండి. మేము రోగుల కొరకు ప్రార్థన చేయగా వారు స్వస్థత నొందుటకు సహాయం దయచేయండి. గొప్ప కార్యాలు మేము చూడగలుగుటకు నీ కృపను అనుగ్రహించండి. దేవా నీ బిడ్డలు ఎవరైనా సరే ఈరోజు బర్త్డే కానీ యానివర్సరీ కానీ జరుపుకున్నట్లయితే వారిని అధికముగా మీరు దీవించి నీ కృపను అనుగ్రహించండి. ప్రతి వాగ్దానం కూడా వారి జీవితంలో నెరవేర్చి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మరోసారి నాయన ప్రభువా నీకు వందనాలు. ఈ విధంగా నాయన ప్రభువా వాక్యాలు ప్రసారం చేయబడ్డానికి దేవా నాయన ప్రభువా ప్రజల దగ్గరికి చేరుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి JGM యూట్యూబ్ ఛానల్ బట్టి నీకు వందనాలు. జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్ బట్టి నీకు స్తోత్రం. అనేక మంది అనేక ఆత్మలు కుటుంబాలు దీవించబడినట్లుగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ దినమంతట్లో మీరు తోడుకొండండి. నీ బిడ్డల రాకపోకలు మీరు తోడుకొండండి. నీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరమైనటువంటి మా మీద మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సన్నిధి సహవాసము చేరును మనకును సకల లోకమును పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. తిరిగి రేపు ఉదయకాలం 5 గంటలకు ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.